హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివకోటి ఎస్కే రావు. ఈరోజు ఈ వీడియోలో ఒక స్టాక్ మార్కెట్ లాంటి ప్లాట్ఫామ్ మీద మనుషులమైన మనం డబ్బుల్ని ఎలా పోగొట్టుకుంటున్నాం, ఎంతో అనే క్యూరియాసిటీతో దాంట్లోకి ఎంటర్ అయ్యి 90%, అబౌవ్ 90% అని కూడా అనొచ్చు, అంతమంది మనీని లూజ్ అవుతున్నారు ఇవాళ స్టాక్ మార్కెట్ లాంటి ప్లాట్ఫామ్ మీద. కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? కారణం ఏంటంటే, డబ్బులు సంపాదించాలంటే డబ్బులుంటే సరిపోతది అనే ఒక కాన్సెప్ట్‌తో స్టాక్ మార్కెట్ లాంటి ప్లాట్‌ఫామ్‌లో ఎంటర్ అవుతున్నారు. కానీ స్టాక్ మార్కెట్ లాంటి ప్లాట్‌ఫామ్‌లో డబ్బులు సంపాదించాలంటే కావాల్సింది డబ్బులు కాదు, స్కిల్ కావాలి. ఆ స్కిల్ అనేది మనం నేర్చుకుని గనక స్టాక్ మార్కెట్ లాంటి ప్లాట్‌ఫామ్ మీదకెళ్ళి ట్రేడింగ్ చేసినా, ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, డే ట్రేడింగ్ చేసినా మనీ మనం ఎర్న్ చేయొచ్చు ఈజీగా. డే ట్రేడింగ్ లాంటిది విపరీతమైన ఎంత 100% రిస్క్ ఉంటుంది. అలాంటి రిస్క్ ఉన్న ప్లాట్‌ఫామ్‌లో ఒక సాధారణ ఉద్యోగి ఏం చేస్తాడంటే, ఉన్న ఒక రూ. 10,000 దాంట్లో యాడ్ చేసుకొని ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాడు. ఇతనికి వచ్చిన వర్క్ ఏంటో తెలుసా? ఒక ఆప్షన్ గాని, లేకపోతే ఒక స్టాక్‌ని గాని ఎందుకు కొంటున్నాడో, ఎందుకు అమ్ముతున్నాడో, ఎందుకు బై చేస్తున్నాడో, ఎందుకు సెల్ చేస్తున్నాడో తెలీదు. పెరిగిద్దేమో నాకనిపిస్తుంది అని చెప్పేసి ఒక ఆప్షన్ బై చేస్తాడు. ఆ 10,000 రూపీస్‌ని ఓవరాల్‌గా ఆ 10,000 రూపీస్‌కి ఎన్ని ఆప్షన్స్ వస్తాయో అన్ని ఆప్షన్స్‌ని బై చేసేస్తాడు. మార్కెట్‌లో ఎప్పుడు ఏది ఎలా రివర్స్ అవుతుందో తెలీదు. ఆల్మోస్ట్ 90% పీపుల్స్ ఇలా యాడ్ చేసి ఆ రోజే ఆ 10,000 రూపీస్‌ని జీరోకొచ్చేస్తారు. జీరో. బికాజ్ అతని దగ్గర 10,000 రూపీస్ డబ్బులైతే ఉన్నాయి కానీ స్కిల్ లేదు. మనిషికి సంపాదించుకోవడానికి అవసరమైన స్కిల్‌ని గనక మనం సంపాదించుకుంటే, మనం మనీని ఎర్న్ చేయగలం. అంతే తప్ప ఇవాళ 10,000 ఇంకో చోట రేపు 10,000 ఎక్కడో చోట తెచ్చుకొని ఇంకో 10,000. ఎందుకంటే ఒక చిన్న ఉద్యోగి దగ్గర కంటిన్యూయస్‌గా 10,000 రూపీస్ అంటే చాలా బల్క్ అమౌంట్. ప్రతిరోజు ఆ అమౌంట్ ఉండదు. కానీ ప్రతిరోజు ట్రేడింగ్ చేస్తా ఉంటాడు. ఫస్టు ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ అప్పులు చేస్తాడు. ఆ అప్పులు చేసి కూడా ఆ అమౌంట్‌ని లూజ్ అవుతాడు. ఈ అప్పులు అడిగి అడిగి విసుగొచ్చేసి ఏం చేస్తాడంటే, సెకండ్ ఆప్షన్ కింద క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్స్‌లోంచి అమౌంట్ ఒక 50,000 రూపీస్ ఎంతో విత్‌డ్రా చేసుకుంటాడు. ఆ 50,000 రూపీస్‌తోనూ ఆడతాడు. మళ్ళీ పోతాయి. ఆ కార్డ్ అయిపోయింది. ఇంకో కార్డ్ తీసుకుంటాడు. ఆ కార్డ్‌లోంచి విత్‌డ్రా చేస్తాడు. అయి కూడా పోయినాయి. ఇట్లా ఏం చేయాలో తెలియక పర్సనల్ లోన్స్ లాంటి ప్లాట్‌ఫామ్ మీద బ్యాంకుల్లోకెళ్ళి ఆ పర్సనల్ లోన్‌కి అప్లై చేసుకుంటాడు. ఎందుకు? పోయిన ఈ 20,000 రూపీస్ గాని, లేకపోతే ఒక 50,000 రూపీస్ గాని, లేకపోతే ఒక 1,00,000 రూపీస్ గాని, ఆ అమౌంట్‌ని ఇమ్మీడియేట్‌గా నేను సంపాదించాలి. ఇప్పుడు నాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. నేను నేర్చుకోగలను, నేను చేయగలను, ట్రేడింగ్ చేయగలను అని చెప్పేసి మళ్ళీ అటుకెళ్తాడు. ఆ పర్సనల్ లోన్స్ లాంటివి తెచ్చుకొని మళ్ళీ ట్రేడింగ్ చేస్తాడు. మళ్ళీ పోయింది. ఇట్లా ఒక ఉద్యోగి అతనికి డబ్బులు సంపాదించాలనే క్యూరియాసిటీతో డబ్బులుంటే సరిపోతది, స్కిల్ అవసరం లేదు అనే ఒక కాన్సెప్ట్‌తో డబ్బులు అప్పు తెచ్చుకుంటాడు. ఇక్కడ పోగొట్టేసుకుంటా ఉంటాడు. బట్ మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ లాంటి ప్లాట్‌ఫామ్ మీద మీరు మనీ ఎర్న్ చేయాలంటే మీకు స్కిల్ కావాలి. ఆ స్కిల్ రిలేటెడ్ వర్క్స్ అనేవి ఏమేమి ఉన్నాయనేది మీరు తెలుసుకొని, దాని రిలేటెడ్ వర్క్స్ అన్నీ మీరు నేర్చుకోండి. ఒక 1 ఇయర్ నేర్చుకోండి. ఒక 1 ఇయర్ పాటు మీరు నేర్చుకోండి. 1 ఇయర్ తర్వాత నీకు నిజంగా ట్రేడింగ్ చేయొచ్చా, నువ్వు చేయగలవా, చేయలేవా అనేది నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు చేయగలవనే నమ్మకం వస్తే జస్ట్ ఒక 10,000 రూపీస్ లేదా ఒక 5,000 రూపీస్ పెట్టి ఒకసారి ట్రేడింగ్ చేసి చూడు. జస్ట్ నువ్వు 10,00,000 పోగొట్టుకున్నా, లేకపోతే 50,00,000 పోగొట్టుకున్నా సరే, నీకు ఆ రోజు స్కిల్ వస్తే ఆ 10,000తోనే నువ్వు పోగొట్టుకున్న 50,00,000 రూపీస్‌ని సంపాదించొచ్చు. అంతే తప్ప
నీకు స్కిల్ అనేది లేకుండా, నీకు డబ్బులు మాత్రం అప్పు తెచ్చుకోవటం మాత్రం తెలిసినప్పుడు, అప్పు తెచ్చుకొని ఇలా పోగొట్టుకోవడం తప్ప ఎప్పటికి నువ్వు సంపాదించలేవు. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ లాంటి ప్లాట్‌ఫామ్ మీద ట్రేడింగ్ చేసి, లేకపోతే ఇంట్రాడే చేసి మనీని లూజ్ అవ్వొద్దు. మనీ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఇవాళ నీకు ఉద్యోగం ఉండొచ్చు, లేకపోతే నీకు ఒక ఫ్రెండ్ ఇస్తే ఇవ్వచ్చు. కానీ నువ్వు ఇలా తయారైపోతూ ఉంటే నీ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా ఇబ్బందుల్లో పడతారు. కనీసం అంటే కనీసం అవసరాలు తీర్చడానికి కూడా నీ దగ్గర డబ్బులు మిగలవు. నీకు వచ్చే జీతం మొత్తం కూడా బ్యాంకులకి లేకపోతే ఇవ్వాల్సిన అప్పులోళ్ళకి కడితే పిల్లలకి ఫీజులు ఎక్కడి నుంచి తెచ్చి కడతావు? తర్వాత ఇంట్లో అవసరాలకి, నిత్యావసరాలకి ఎక్కడ తెచ్చి వాడతావు? అందుకని నేను చెప్పేదేంటంటే ఫ్రెండ్స్, మనం గనక స్టాక్ మార్కెట్ లాంటి ప్లాట్‌ఫామ్‌లో ట్రేడింగ్ చేయాలనుకుంటే, దానికి సంబంధించిన రిలేటెడ్ వర్క్ మొత్తం కూడా మనం నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే మనం ఒక 10థ్ క్లాస్ సర్టిఫికేట్ మనకు రావాలంటే 10 ఇయర్స్ చదవాలి. అట్లాగే స్టాక్ మార్కెట్ లాంటి ప్లాట్‌ఫామ్‌లో కూడా మనం డబ్బులు సంపాదించాలంటే కూడా అంత నేర్చుకోవాల్సింది. అయితే చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూ వచ్చాం కాబట్టి, కొంచెం పెద్దోళ్ళమయ్యాం. మనకు కొద్దిగా జ్ఞానం ఉంది కాబట్టి, ఇప్పుడు మనీ ఎర్న్ చేయడానికి ఆలోచనగా చేస్తున్న పని కాబట్టి, కొంచెం త్వరగా నేర్చుకునే స్కోప్ ఉంది. ఒక 1 ఇయర్‌లో నేర్చుకోవచ్చు. అందుకనే మీకు నిజంగా క్యూరియాసిటీ ఉండి ఎర్న్ చేయాలి. స్టాక్ మార్కెట్‌లోనే నా పోయిన డబ్బులు ప్రతి రూపాయి తీసుకురావాలి వెనక్కి అని చెప్పి కనుక మీరు ఆలోచిస్తే, నా మాట విని మీరు ఒక సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు నేర్చుకోండి. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. కాకపోతే మనకు ట్రేడింగ్ చేయడానికి వచ్చే ఒక రెండే 2 పనులేంటంటే ఆప్షన్ బై, ఆప్షన్ సెల్ అంతే. ఈ మాత్రమే తెలిసిన వాళ్ళు స్టాక్ మార్కెట్‌లో మీరు 100 సంవత్సరాలు మీకు ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాలు. మీరు మనీ అయితే అన్ని సంవత్సరాలు మనీ పోగొట్టుకోవడం తప్ప మనీనైతే టేక్ బ్యాక్ తేలేరు. దిస్ ఈజ్ ట్రూత్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఈ ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.